ఇది టాలీవుడ్ మూవీ కాదన్నా, హాలీవుడ్ మూవీ అన్న. హాలీవుడ్ రేంజే ఉన్నాయి. హాలీవుడ్ మూవీలా ఉంది. రాజమౌళికి మొగుడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా. కల్కి సినిమా చూసాక చాలా మంది రియాక్షన్ ఇలాగే ఉంది. ఇలా హాలీవుడ్ తోనూ రాజమౌళి గారితోనూ ఈ కంపారిజన్స్ ని కాసేపు పక్కన పెట్టి కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటే ఒక్క పాయింట్ మనకి క్లియర్ గా అర్థం అవుద్ది. బేసిక్ గా నాగ్ అశ్విన్ ఒక మంచి సినిమాని తీశారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. అయితే కల్కి చూసిన తర్వాత నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ అవుతారనిపించింది. సో దానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా నెంబర్ 1, అంబిషన్ విత్ అ స్ట్రాంగ్ పర్పస్. కల్కి సినిమా తీయడానికి పర్పస్ ఏంటి అని అడిగితే నాగ్ అశ్విన్ ఒక్క మాటలో ఏం చెప్పారంటే, ఐ మేకింగ్ ఇట్ ఫార్ మై 10-year-old self or 12-year-old self అనుకుంటున్నాం. బేసిక్లీ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో. సో తనకి ఒక 10-12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలను అయితే ఇష్టపడేవాడో ఆ చిన్నపిల్లని సాటిస్ఫై చేయడానికి ఈ సినిమా తీసాను అన్నారు. అందుకే ఈ సినిమాలో బ్లడ్ ని, వైలెన్స్ ని, డార్క్ ఎమోషన్స్ లాంటి వాటిని ఎక్కువగా చూపించలేదు. యాక్చువల్ గా కల్కి సినిమా చూసాకే నాగ్ అశ్విన్ అంబిషన్ అండ్ టాలెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం గానీ నిజానికి ఆయన ఫస్ట్ సినిమా నుండే సినిమాటిక్ అంబిషన్ ని ఒక బలమైన పర్పస్ తో బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ పర్పస్ అంటే నా ఉద్దేశం సినిమా చూసిన తర్వాత ఒక పాజిటివ్ టేక్ అవే ఉండడం, అలాగే తన ఫిలాసఫీని కథ ద్వారా చెప్పడం. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ అయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఈ సినిమా టైటిల్ తోనే నువ్వు ఎవరు అనే ఒక డీప్ స్పిరిచువల్ క్వశ్చన్ కి ఆన్సర్ వెతుక్కోమని చెప్పారు. నువ్వెవరు? నీ జాబ్ కాదరా, నువ్వు ఎవరు? సుబ్రహ్మణ్యం ఎవరు అని అడుగు. ఇక మహానటి అండ్ కల్కి సినిమాల్లో అయితే ఈ ఫిలసాఫికల్ యాంగిల్ సటిల్ గా చిన్న చిన్న డైలాగ్స్ లో మాత్రమే వినిపిస్తుంది. సపోజ్ కల్కి సినిమాలో కైరా క్యారెక్టర్ చెప్పే ఒక్క డైలాగ్ హోల్ సినిమా పర్పస్ ఏంటో మనకి తెలియజేస్తుంది. ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆమె డైలాగ్ లో, ఇదంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్, మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పెద్ద బడ్జెట్, స్టార్స్, స్పెక్టకల్ వీటన్నిటి వెనక ఒక స్టోరీ టెల్లింగ్ పర్పస్ ఉండడం నాగ్ అశ్విన్ స్పెషాలిటీ అనుకోవచ్చు. తర్వాత నెంబర్ 2, కన్సిడరేషన్ ఆఫ్ క్రిటిసిజం అండ్ ఫీడ్బ్యాక్. యాక్చువల్గా కల్కి సినిమాకి ముందు నాగ్ అశ్విన్ అయితే పెద్దగా ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వలేదు. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కల్కికి సంబంధించిన క్రిటిసిజం ని, ఫీడ్బ్యాక్ ని పాజిటివ్ గానే తీసుకున్నట్టు అనిపించింది. బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరవాద్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో. వరల్డ్ సెటప్ అనుకోవచ్చు, క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు. ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుంది అంటే స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు, వేర్ ఇన్వెస్టెడ్, నువ్వు సరిగానే చెప్పు అనే పాజిటివ్ గా తీసుకుంటున్నాను. సో దట్స్ బేసిక్ గా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ మూవీస్ ని క్రిటిసైజ్ చేస్తే అంత ఈజీగా తీసుకోలేరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా కాబట్టి ఆబ్వియస్ గా సినిమాని ఒక బేబీలా చూసుకుంటారు. కాకపోతే అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టివ్ గా వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. I'll take the 6-7 minutes of boredom that I gave you. I'll take that criticism for the 2 hours 50 minutes of praise that you've given. సో ప్రెస్ మీట్ అండ్ ఇంటర్వ్యూల్లో విన్నదాన్ని బట్టి నాగ్ అశ్విన్ ఫీడ్బ్యాక్ ని పాజిటివ్ గా తీసుకుని స్టోరీ టెల్లర్ లాగా గ్రో అవడానికి ట్రై చేస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన నెంబర్ 3, టేకింగ్ రిస్క్ విత్ ఎవ్రీ ప్రాజెక్ట్. నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు తీసిన 3 సినిమాల్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కటి క్లియర్ గా అర్థం అవుద్ది, ఈయన సేఫ్ గేమ్ ఆడే ఫిల్మ్ మేకర్ అయితే కాదు. నిజానికి ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా బడ్జెట్ అండ్ ఎఫర్ట్ పరంగా ఛాలెంజింగ్ మూవీ. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర షూటింగ్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా అప్పట్లో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. కానీ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అంబిషన్ లా కాకుండా హీరో ట్రాన్స్ఫర్మేషన్ కి, సెల్ఫ్ డిస్కవరీకి ఆ హిమాలయాలు, మంచు కొండలు విజువల్ గా, థీమాటిక్ గా కూడా సెట్ అయినాయి. అలాగే మహానటిలో కూడా పీరియాడిక్ సెటప్ లో అప్పటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని. యాక్చువల్ గా అప్పటికి సావిత్రి గారి మీద రెస్పెక్ట్ ఉన్నా సరే విమెన్ సెంట్రిక్ సినిమాలకి అంత బజ్ ఉండేది కాదు. నిజానికి ఆ బడ్జెట్ కి ఒక స్టార్ హీరోతో మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ సినిమా ప్లాన్ చేసినా సరే ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ ని సంపాదించుకోవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా మహానటితో నాగ్ అశ్విన్ రిస్క్ తీసుకున్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు కల్కి మూవీని తీసుకున్నా గానీ మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి ఒక మార్వెల్ లాంటి పెద్ద మూవీని ప్లాన్ చేయడం కూడా మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో రిస్క్ అనే చెప్పాలి. సో పాయింట్ ఏంటంటే స్టార్స్ ఉన్నా సరే సేఫ్ గేమ్ ఆడకుండా స్టోరీ టెల్లింగ్ ని, బౌండరీస్ ని పుష్ చేయడం అనేది నాగ్ అశ్విన్ ని ఒక స్పెషల్ ఫిల్మ్ మేకర్ లా మార్చింది అనుకోవచ్చు. యాక్చువల్ గా నాగ్ అశ్విన్ సొంతంగా డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే కాదు, రైటింగ్ అండ్ ప్రొడక్షన్ లో కాంట్రిబ్యూట్ చేసిన జాతిరత్నాలు సినిమా కూడా ఒక రిస్కే. ఎందుకంటే అప్పట్లో పాండమిక్ తర్వాత జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయింది. అప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి. అయినా సరే రిస్క్ చేసి ఇలాంటి సినిమా థియేటర్ లోనే వర్కౌట్ అవుద్ది అని చెప్పి తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నా సరే రిలీజ్ చేశారు. సో బేసిక్ గా ఎప్పుడైనా మీరు గమనించండి, రిస్క్ ఉన్న చోట కొత్తదనం, క్రియేటివిటీ పెరుగుతాయి. సో ఈ క్వాలిటీ కనుక ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో కూడా కంటిన్యూ అయితే ఖచ్చితంగా నాగ్ అశ్విన్ నుండి ఇంకా మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 4, ఆన్ ది వర్జ్ ఆఫ్ వర్సిటాలిటీ.
మన మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఎందుకో వర్సటైల్ ఫిల్మ్ మేకర్లు తక్కువనే చెప్పాలి. వర్సటైల్ అంటే ఇక్కడ నా ఉద్దేశం వేరు వేరు జానరస్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఫార్మేట్స్ని ఎక్స్ప్లోర్ చేయటం. సంగీతం శ్రీనివాసరావు గారు అయితే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. అయితే నాగశ్విన్ ఇప్పటి వరకు తీసింది 3 సినిమాలు కాబట్టి ఒక వర్సటైల్ ఫిల్మ్ మేకర్ అని చెప్పడం కష్టమే. కానీ థీమాటిక్గా జానర్ పరంగా చూసుకున్నప్పుడు 3 కూడా వేరు వేరు స్టైల్స్లో ఉంటాయి. సపోజ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఏమో కాంటెంపరీ సెల్ఫ్ డిస్కవరీ కథ, ఇక మహానటి ఒక బయోపిక్ అండ్ క్యారెక్టర్ స్టడీ అనుకోవాలి. ఇప్పుడు వచ్చిన కల్కి ఏమో ఏన్షియంట్ మిత్ని, సైన్స్ ఫిక్షన్ని మిక్స్ చేసిన ఒక యాక్షన్ అడ్వెంచర్. సో ఇప్పటి వరకు వచ్చిన ఈ 3 సినిమాలతోనూ కంక్లూడ్ చేయడం కష్టమే. కానీ ఫ్యూచర్ లో తీయబోయే సినిమాల్లో కూడా ఇలా ఫార్ములాని ఫాలో అవ్వకుండా వేరు వేరు జానరస్ ని అటెంప్ట్ చేస్తే గనక ఖచ్చితంగా నాగశ్విన్ ఒక వర్సటైల్ ఫిల్మ్ మేకర్ అనిపించుకుంటారు. ఫైనల్ గా నెంబర్ 5, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మైథాలజీతో కనెక్షన్ ఉన్న కల్కి లాంటి కథని ఊహించడం, రాయడం కష్టం కదా అన్నప్పుడు నాగశ్విన్ ఇచ్చిన ఆన్సర్ నాకు బాగా నచ్చింది. All you need is a little bit of responsibility and respect and you can write it. Yeah. సో నిజంగానే చెప్పే కథ మీద కొంచెం రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే రిజల్ట్ బాగుంటుంది అనడానికి కల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇదొక్కటే కాదు, ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మహానటి ఈ 2 సినిమాల్లో కూడా స్టోరీ టెల్లింగ్ లో మీకు ఆ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తాయి. అంటే నా ఉద్దేశం ప్రతి కథకి కూడా ఒక సోల్ ఉంటుంది. అది హిమాలయాల్లో దూద్ కాశీ అయినా, సావిత్రి గారి జీవితం అయినా, మహాభారతం అయినా, దేన్నైనా కానీ నాగశ్విన్ డీల్ చేసిన విధానం హుందాగా హ్యూమన్ కనెక్షన్తో కనిపిస్తుంది. సో ఈ హ్యూమనిస్ట్ అండ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ మరిన్ని మంచి సినిమాలు తీయాలి అని కోరుకుందాం. మూవీ లవర్స్, మీకు నాగశ్విన్ ఫిల్మ్ మేకింగ్లో నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.